లక్షల మోసం మరియు బెదిరింపు కేసులో 5 అంతర్రాష్ట్ర మోసగాళ్లను ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. 33 లక్షల మోసం మరియు ప్రాణహానితో బెదిరించి డబ్బులు లాక్కున్న కేసులో అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 5 నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. ఈ ముఠా డబ్బు రెట్టింపు పేరుతో ప్రజలను మోసం చేస్తూ, ఆయుధాలతో బెదిరించి నగదు లాక్కునే విధంగా నేరాలు చేస్తోంది. ఈ కేసులో పోలీసులు 8,50,000 నగదు, ఒక బ్రీఫ్ కేస్ మరియు నేరానికి ఉపయోగించిన ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పులివెందులకు చెందిన కొమ్మద్ది గంగులయ్య, బెంగళూరుకు చెందిన పఠాన్ సత్తార్, శ్రీకాకుళంకు చెందిన అంకం నాగేష్, హైదరాబాద్కు చెందిన మల్రెడ్డి గోపాల్ రెడ్డి, నెల్లూరుకు చెందిన తిరుపతి పెంచలయ్య కలిసి 2025 జనవరి 7న అదిమూలం గంగ ప్రసాద్ను 33 లక్షలు నగదు ఇస్తే 50 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని నమ్మించి మోసం చేశారు. గోకుల్ నగర్ క్రాస్ వద్ద నిందితులు ఇతర ముఠా సభ్యులతో కలిసి కత్తితో బెదిరించి నగదు ఉన్న బ్యాగ్ను బలవంతంగా లాక్కొని అక్కడి నుండి పరారయ్యారు. ఆ తరువాత నిందితులు చాలా కాలం వరకు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. నిందితుల కదలికలపై వచ్చిన విశ్వసనీయ సమాచారాన్ని ఆధారం చేసుకుని డీఎస్పీ విభుకృష్ణ, 2 టౌన్ సిఐపి వంశీనాథ్, పర్యవేక్షణలో ఎస్ఐఆర్ రాఘవేంద్ర రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన బృందం మంగళవారం మధ్యాహ్నం దానం బట్టిలు క్రాస్ రోడ్ సమీపంలో నిందితులను అరెస్టు చేయడం జరిగింది. నిందితుల వద్ద నుండి మొత్తం 8,50,000 నగదు మరియు ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ముఠా రైస్ పుల్లింగ్, పవర్ కాయిన్స్ వంటి మోసపూరిత విధానాల ద్వారా కూడా అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు వెల్లడైంది. నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు కింద కేసు నమోదు చేసి, వారిని 1వ అదనపు జ్యుడిషియల్ మజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, ప్రొద్దుటూరు వారి ఎదుట హాజరు పరచడం జరుగుతుందని డీఎస్పీ విభుకృష్ణ విలేకరులకు తెలిపారు. డబ్బు రెట్టింపు వంటి మోసపూరిత పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో నిందితుల అరెస్టులో అసాధారణ నిబద్ధత మరియు వృత్తిపరమైన నైపుణ్యం కనబరిచిన అధికారులు మరియు సిబ్బందిని అభినందిస్తూ, తగిన రివార్డులు అందజేయడం జరిగింది. వినోద్ టీంతో అప్రోచ్ అయ్యి అతనికి 33 లక్షలు, విక్టిం పేరు ప్రసాద్, 33 లక్షలు మాకు ఇస్తే మీకు ఆన్లైన్లో, మా దగ్గర ఆన్లైన్లో అమౌంట్ ఉంది, ఆన్లైన్లో మీకు 50 లక్షలు ఇస్తాము అన్నారు. అతను ఆశపడి 33 లక్షలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. రెడీ అయిన తర్వాత ఇతని ఒక ప్లేస్ వచ్చినప్పుడు అతని బ్యాగ్లోంచి మీ అమౌంట్ అంతా కూడా ఈ బ్యాగ్లో ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఇట్లా బ్యాగ్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇట్లా పెట్టుకున్నారు. ఈ బ్యాగ్ తీసుకున్న తర్వాత సరే మా సూట్ కేసులో పెట్టుకుంటున్నామని చెప్పి దీన్ని లాక్ చేసేసి ఇట్లాగా సూట్ కేసులో పెట్టేసి క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసిన తర్వాత సరే అతను ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతను నా అమౌంట్ 50 లక్షలు పంపించండి సార్ అంటే సరే పంపిస్తున్నాను చెక్ చేసుకుని అని చెప్పి ఫోన్ చెక్ చేసుకుంటా ఉంటాడు. 5 మినిట్స్ అయితే 10 మినిట్స్ అయితే అతనికి 50 lakhs రాదు. కానీ ఇవ్వాల్సిన 30 lakhs నేను ఇచ్చేసాడు, అక్యూజ్ పార్టీస్ అందరికి ఇచ్చేసాడు. కొంతసేపు ఏమంటారంటే అది జరగలేదు కాబట్టి మీరు మీ అమౌంట్ తీసుకుని వెళ్ళిపోండి, ఈవినింగ్ బ్యాంక్ దగ్గర రండి అని చెప్పి అతనికి ఇట్లా వినండి తీసి మీరు మీ బ్యాగ్ తీసుకోండి అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తారు. ఇస్తే అతను ఆల్రెడీ లాక్ ఉంటుంది కాబట్టి అతను పెట్టుకోమంటాడు. పెట్టుకొని అతను ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటే ఇంకా టైం అవుతుంది, ఇంకా నాకు ఆన్లైన్ రాలేదు, నా డబ్బులు ఉన్నాయని చెప్పి